నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాటిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న మార్పు కోసం అండగా ఉంటామని వ్యాఖ్య. ప్రతిపాటిని కలిసిన రాజకీయేతర ఐకాస ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని వినతి. తాము పని చేయకపోతే నిలదీయండి, విజయోత్సవ సభలో ఉద్ఘాటించిన ఎంపీ. ఈ నెల 21న దత్తసాయి సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు, అందుకు సంబంధించిన పోస్టర్ని విడుదల చేసిన ప్రతిపాటి అర్బన్ సిఐ. ఎన్నికలకు ముందు ప్రజలు ఏ మార్పు కోసమైతే ఓటుతో ప్రభంజనం లాంటి విజయం అందించారో రాష్ట్రంలో ఆ మార్పు మొదలైందన్నారు తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నమాట ప్రకారం పింఛన్లు 4,000 రూపాయలు చేయడం నుంచి తిరిగి ఉచిత ఇసుక విధానం అమలు వరకు ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ ప్రభుత్వం కొలువుదీరిన స్వల్ప వ్యవధిలోనే అమల్లోకి తీసుకొని రావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం త్వరితగతిన పూర్తి చేయడం, కొత్త మౌలిక వసతుల ప్రాజెక్టులు, రహదారులు, పోర్టులతో రాష్ట్రాన్ని తిరిగి అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు వారిద్దరు. ఆదివారం చిలకలూరిపేటలోని నివాసంలో ప్రతిపాటి పుల్లారావును ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లావును శాలువాతో సత్కరించారు ప్రతిపాటి. పల్నాడు జిల్లాతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి రాష్ట్రం పైశాచిక శక్తుల చెరవీడి తిరిగి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉండడం సంతోషాన్ని ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ వేగం, కేంద్రం నుంచి సానుకూల స్పందనతో సాధ్యమైనంత త్వరలోనే ప్రగతి పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21న గురు పౌర్ణమిని పురస్కరించుకొని రూపొందించిన గోడపత్రికలను మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. అనంతరం పట్టణ సీఏ రమేష్ చేతుల మీదుగా పోస్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ అందరికీ సద్గురు అనుగ్రహం అవసరమని, గురుబలం ఉంటే జీవితంలో అన్ని సాధించుకోవచ్చని తెలిపారు. ప్రజలందరూ కూడా గురు పౌర్ణమి రోజున వారి వారి గురువులను పూజించి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై జయ సాయి ఇంట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు, పట్టణ ఆర్యవేశ ప్రముఖులు కొత్తూరి హనుమంతరావులు పాల్గొన్నారు. ఇది ఒక్కసారి చిలకలూరిపేట, సుబ్బయ్య తోట, శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు ఈ నెల ఆషాఢ మాసం పౌర్ణమి, దాన్నే గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు. అటువంటి వ్యాస పౌర్ణమి షిరిడీ సాయినాథు జీవించిన రోజుల్లో ఆయన నోటి మీదుగా చెప్పిన ఒకే ఒక పండగ. గురు పౌర్ణమి రోజున ఎవరైతే వాళ్ళ గురువులను ప్రేమిస్తారో వారు అన్ని కోరికలు తీర్చుకొని సద్గురు సన్నిధిని పొందుతారని చెప్పేసి తెలియజేశారు. అలాగనే బాబా గారు జీవించి ఉన్న రోజుల్లోనే మాకెవరో గురువు లేరు, మీరే మా గురువు అని చెప్పేసి ఆ రోజు నుంచే బాబా గారిని భక్తులు పూజించడం జరుగుతూ ఉంది. అటువంటి దీనికి సంబంధించిన కరపత్రం ఈరోజు మన గౌరవ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన రమేష్ గారి చేత కూడా ఈ కరపత్రాన్ని ఆవిష్కరించడం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఉదయం 8:30 గంటలకు అభిషేకం, 10 గంటలకు సద్గురు జాతక బల గురుబల సిద్ధి పూజ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పూజ. ఎక్కడా దొరకదు. ఎందుకంటే జాతకంలో గురుబలం లేకపోతే అన్ని సమస్యలు వస్తుంటాయి. అటువంటి సమస్యలన్నీ తీర్చే పూజ. ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి అదృష్ట సాయిబాబా డాలర్ ఇవ్వడం జరిగింది. ఇది ఆ రోజు పూజలో పాల్గొని ఇంటికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి సర్వ సౌఖ్యాలు, సద్గురు అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారమే తమ కూటమి ప్రభుత్వం గీటురాయి పెట్టుకుని పనిచేస్తుందన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు. ప్రధాన ప్రతిపక్షం ఉనికి లేకుండా పోయిన తరుణంలో ఆ బాధ్యత కూడా తమ భుజస్కంధాలపైనే వేసుకుని ప్రజల గరిష్ట సంతృప్తి స్థాయిలో లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగాన్ని పరుగులు తీస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందించడంతో పాటు నియోజకవర్గాల్లో స్థానిక అవసరాల మేరకు ఎమ్మెల్యేలంతా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన సోమవారం చిలకలూరుపేట రాజకీయేతర ఐకాస్ ఆధ్వర్యంలో ప్రజా మేనిఫెస్టో కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు ప్రతిపాటి పుల్లారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం 10 అంశాలతో రూపొందించిన ప్రజా మేనిఫెస్టో వినతి పత్రాన్ని రాజకీయేతర ఐకాసా కన్వీనర్ భానుప్రసాద్ తదితరులు ప్రతిపాటికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి వారు సూచించిన అంశాలను పరిగణలోనికి తీసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం స్ఫూర్తే అది అని సమస్యల పరిష్కారంపై వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందనతో ఐకాసా ప్రతినిధులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మురకొండ వెంకటరావు, డాక్టర్ మురళీచంద్, డాక్టర్ అనిల్ కుమార్, జబ్బర్, మురికిపూడి ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, శనగవరపు హరిప్రసాద్, కందా భాస్కరరావు, అడపారావి, మంత్రు నాయక్, అల్లాబక్షు, భారీ, నరేష్, జోసఫ్, వీరయ్య, యేసుబాబు, భనుష్, విన్ను పాల్గొన్నారు. చాలా కీలకమైన అంశాలు రావడం చనిపోతే చాలా ఇబ్బంది దీంట్లో ఉన్నటువంటి 10 అంశాలు మీరు అలా చదివారు. అనిల్ పాస్ గారు, విశ్వనయ్య గారు, నాయక్ గారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారిని వారి నివాసం దగ్గర కలవడం జరిగింది. దాదాపు సుదీర్ఘ అనుభవంతో చిలకలూరుపేటలో ఉన్నటువంటి సమస్యలన్నీ అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా వారికి మరి ముఖ్యంగా చిలకలూరుపేట ప్రజా మేనిఫెస్టో కమిటీ తరఫున రూపొందించినటువంటి 10 అంశాలు ఏదైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి ఆయన సహకరించాలని, అంతకంటే ముందు వారు మరొకసారి విజయం సాధించినందుకు వారిని అభినందించి చిలకలూరుపేటలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వెంటిలేటర్ అంబులెన్స్ లేని కారణంగా ఇక్కడ జరుగుతున్న ప్రమాదాల గురించి, పార్కింగ్ ప్లేస్ లేనటువంటి చిలకలూరుపేట మున్సిపాలిటీ గురించి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గురించి, ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల గురించి గతంలో గౌరవ ఎంపీ గారు నిధులు నేను ఇస్తాను అంటే మున్సిపాలిటీ తెచ్చుకోలేకపోయింది. 80 లక్షలైనా పర్వాలేదు 4 ప్లేసుల్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లకి నిధులు కేటాయిస్తుంటే సాంకేతిక కారణాలు చెప్పి తెచ్చుకోలేకపోయినారు. ఇటువంటి అంశాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సమస్యల్ని మరి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు పరిష్కరించేటువంటి వ్యక్తిగా ఈ కీలకమైనటువంటి 10 అంశాలు, అద్దెళ్లలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే దురదృష్టకరం ఇవాళకి కూడా వాళ్ళకు ఉండేటువంటి ఆచార వ్యవహారాల దృష్ట్యా చనిపోయినటువంటి శవాన్ని బయట పెట్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాన్ని అప్పటికప్పుడు ఖాళీ చేయించే పరిస్థితులు అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఇటువంటి వాటికి ఒక పరిష్కారాన్ని మరి ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే 10 అంశాలన్నీ కూడా వారికి వినతిపత్రంగా ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ ప్రభుత్వం కుదురుకున్న తర్వాత ఒక్కొక్క అంశాన్ని పరిగణలో తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అంతకంటే ముందు ఎన్నికల ముందు వారు కలిసినప్పుడు ఈ 10 అంశాలు చాలా ముఖ్యమైనటువంటిది, నేను ఖచ్చితంగా చేస్తారని హామీ ఇవ్వడం కూడా జరిగింది. వారు త్వరగా వాటిని ఆచరణలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పుల్లారావు గారికి ఎమ్మెల్యేగా మండలానికి ఇచ్చినందుకు ఆయనకి నేను అభినందనలు తెలుపుతున్నాను. నా మెడికల్ సైడ్ నుంచి ట్రామా కేర్ సెంటరు మనకి ఒంగోలు నుంచి గుంటూరు దాకా మధ్యలో కాటూరి ఒకటే ఉంది, మళ్ళీ ఇంకోటి దగ్గరలో ఎక్కడా లేదు. ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతున్నారు. వాళ్ళందరికీ ఇమీడియట్గా వెంటిలేటర్లు, ఎనస్థిస్టు, టెక్నికల్ పీపుల్, నర్సెస్ వాళ్ళందరూ కనుక ఒక సెటప్ ట్రామా కేర్ సెంటర్ పెడితే ఎనీ ఎమర్జెన్సీ హైవే మీద జరిగింది ఇమీడియట్గా షిఫ్ట్ చేసి 0 అవర్ మేనేజ్మెంట్ ఇమీడియట్గా యాక్సిడెంట్ అయిన వెంటనే మనం చాలా వరకు రివైవ్ చేయడం కుదురుతుంది. తర్వాత ఈ 0 అవర్ మేనేజ్మెంట్లో అంబులెన్స్లో వెంటిలేటర్ అంబులెన్స్లు కనీసం ఊరికి ఒకటన్నా కానీ మండలానికి ఒకటన్నా ఉంటే చాలా వరకు గుంటూరు జనరల్ హాస్పిటల్ కానీ ఏదైనా టెరిషరీ కేర్ సెంటర్ తీసుకెళ్లే లోపల వెంటిలేటర్ కనెక్ట్ చేస్తే హెడ్ ఇంజరీస్కి చాలామంది బతికే అవకాశం ఉంది. అలానే ఈరోజు మనకి చిల్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ పుల్లారావు గారు, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు ప్రోత్సాహంతో అప్పుడు మనకు వచ్చింది మన ఊరికి. దాన్ని బ్లడ్ బ్యాంక్గా అప్గ్రేడేషన్ చేయాలి, అదొకటి జరగాలి. సో 3 అంశాలు: ట్రామా కేర్ సెంటరు, వెంటిలేటర్ అంబులెన్స్లు, బ్లడ్ బ్యాంక్. అనిల్ కుమార్. చిలకలూరుపేట పట్టణంలో సామాజిక సమస్యలు అత్యంత ప్రధానమైనవి. హెల్త్ ఎమర్జెన్సీ అండ్ బ్లడ్ ప్రాబ్లమ్స్ని
పరిష్కరించాలని మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రతిపాటి పుల్లారావు గారిని సామాజిక మేనిఫెస్టో పేరున మేమందరం కలిసి ఒక రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రజా సమస్యను పరిష్కరించడం కొరకు కొద్దిగా గవర్నమెంట్ సెట్ అయిన తర్వాత వాటిని తీసుకుంటామని చాలా చక్కగా స్పందించారు. మన పట్టణాన్ని అభివృద్ధి చేసేటువంటి మంచి నాయకులు ఉండటం విధంగా ప్రజలకు చాలా క్షేమంగా అదృష్టంగా భావించాలి. అందువల్ల ఈ ప్రజల సమస్యల్ని మరింతగా ప్రజలు కూడా గమనించి నాయకుల వద్దకు అలాగే పాలకుల వద్దకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించే తీరు బట్టి ప్రజలకు అంత ప్రోత్సాహం కలుగుతుంది కాబట్టి కనుక ఈ సమస్యలు పరిష్కరించడానికి అంగీకరించి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు సిద్ధపడేందుకు వారిని అభినందిస్తున్నాం. అలాగే వారు మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మేము అందరం అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మాజీ మంత్రి చిలుకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావును నెల్లూరు జోన్ ఆర్టీసీ ఈడీ షేక్ ఆదం సాగర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి స్థానికంగా ఉన్న సమస్యలను పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రతిపాటి కూడా సానుకూలంగా స్పందించారని షేక్ ఆదం వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది కంచెల శ్రీనివాసరావు, హనీఫ్ కర్ణశివ, అద్దంకి వరప్రసాద్, సైదావలి, అంకారావు, కరీముల్లా, సామిరెడ్డి, లక్ష్మి, శాంతి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని కలవడానికి ఆర్టీసీ తరఫున మేము రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మంచి సమస్య కలగజేయాలని మా ఆర్టీసీలను కోరుకుంటూ మరి శుభాకాంక్షలు చెప్పడం దానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అట్లానే ప్రజలకి మరింత సర్వీసులు పెంచడం కోసము, మంచి సర్వీస్ చేయడం కోసము, అట్లానే పబ్లిక్ రికమెండేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇంకా మంచి సర్వీస్ని చేయాలనే ఉద్దేశంతో మేమందరికీ కూడా మా ఎంప్లాయీస్ అందరికీ చెప్పడం, వాళ్ళందరూ కూడా కార్యనిర్వహణ చేసి మంచి సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్జీకే లోగోతో పాటు మాజీ సీఎం జగన్ చిత్రంతో ఉన్న బోర్డు తక్షణం తొలగించాలని పేర్కొంది. తాము పని చేయకపోతే నిలదీసి పనులు చేయించుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రొంపిచెల మండలంలోని సుబ్బాయిపాలెం గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడతో కలిసి ఎంపీ హాజరై మాట్లాడారు. 5 సంవత్సరాలు విజయోత్సవ సభలు పక్కన పెట్టి తమను నిలదీసి పనులు చేయించుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల క్రితం 151 సీట్లు గెలిచిన తర్వాత చాలా అహంకారంతో ప్రదర్శిస్తేనే ఆ పరిస్థితికి వచ్చింది. ఆ అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజలకి మంచి చేసేదానికి మనం అన్ని విధాలుగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము పనిచేయాలి అంటే, మేము సరిగ్గా ఉండాలి అంటే మీరు మమ్మల్ని సరిగ్గా ఉంచితేనే మేము సరిగ్గా ఉంటాం. మమ్మల్ని గట్టిగా మీరు నువ్వు తప్పు చేసావా నిలదీసి అడిగితేనే మేము సరిగ్గా ఉంటాం. అలా కాకుండా వీడు మన కులపాడు ఎంపీ ఎమ్మెల్యే కాబట్టి ఏం చేసినా పర్లేదు, డబ్బులు తీసినా పర్లేదు, ఇంకోటి చేసినా పర్లేదు అని మీరు వదిలేస్తే మేము గాలికి పోతాం. కాబట్టి దయచేసి అది మాతో చేయించొద్దు, మీరు కూడా చేయొద్దు. పని చేస్తే బిల్లు పెట్టండి, తప్పకుండా బిల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. పని చేయకుండా బిల్లు పెట్టి లేదు ఇవ్వాల్సిందంటే మాత్రం ఇబ్బందికరమైన విషయం. పాత బిల్లు ఏదైతే ఉన్నాయో పనిచేసిన వాడు అన్నిటికీ కూడా ఇప్పించే బాధ్యత మాది, తప్పకుండా ఇప్పిస్తాం. సరే దాని గురించి కానీ అంటే ఇంకా రాబోయే రోజుల్లో పని చేస్తే 10 మందికి పని చేసి మంచి పేరు తెస్తే ఈ తెలుగుదేశం పార్టీ ఉందంటే క్యాడర్ బేస్డ్ పార్టీ. క్యాడర్ బాగుంటే పార్టీ బాగుంటుంది. నాయకుడు కొద్దిగా తక్కువ కానీ క్యాడర్ మీద వస్తుంది పార్టీ అంతా కూడా. అవునే కదా, ప్రతి ఊర్లో చాలా గట్టిగా ఉంటుంది. నాయకుడు ఉన్నా పక్కన అటెళ్ళినా ఇటెళ్ళినా క్యాడర్ మాత్రం గట్టిగా నడిపిస్తాయి. మీరు సరిగ్గా ఉంటేనే మేము సరిగ్గా ఉంటాం. కాబట్టి దయచేసి గుర్తుంచుకొని మమ్మల్ని సరిగ్గా ఉంచే బాధ్యత మేము పాడైపోయామంటే మీరు పాడు చేసినట్టే, అది గుర్తుంచుకోండి. ఈ 5 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాలు దయచేసి
ఈ విజయోత్సవ సభలో వీటి ఖర్చులు ఇవన్నీ పక్కన పెట్టి దయచేసి ఆపి కొద్దిగా మాతో పనిచేయించుకునేదానికి ప్రయత్నించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో సోమవారం కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద మంత్రులు ఇసుక సరఫరాను ప్రారంభించారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నాయి. దీనిపై మార్గదర్శకాలను పేర్కొంటూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో పల్నాడు జిల్లాలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం చేపడుతున్నట్లు గనుల భూగర్భ శాఖ జిల్లా అధికారి నాగిని తెలిపారు. నర్సరావుపేటలోని జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కృష్ణానది సమీప యార్డులో నిల్వ చేసిన ఇసుక టన్ను ₹191.52గా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. అయితే ఎక్కడైనా ఇసుక ప్రైవేటుగా విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాదెండ్ల మండలం గడపవరంలోని అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభమైంది. స్థానిక పెద్దలు దారకొండయ్య, గున్నాడ బహుంజకు రాజేశ్వరరావు, కోలా కోటేశ్వరరావు, అక్కల థామస్ పాల్గొని అద్దె గదిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సంక్షేమం కోసం, వారి విజ్ఞాన అభివృద్ధి కోసం, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ కమ్యూనిటీ హాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు కొప్పుల ఓబయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప దినంగా భావించవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ నగర్ గణపురం అంబేద్కర్ నగర్ వాసులు ఒక మంచి సదుద్దేశంతో యువకులంతా కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏమీ లేక ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటూ ఒక విషయం మీద మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి మంచి విషయాలు మాట్లాడుకోవడానికి కులమాత రహితంగా పార్టీలకు అతీతంగా చక్కటి వాతావరణం ఏర్పరచుకొని వాళ్ళు రాబోయే తరానికి మంచి పౌరులుగా తయారు చేయడానికి కూడాను అలాంటి ఆలోచనతోటి ఈరోజు చిన్న కమ్యూనిటీ హాల్ని ఒకటి స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇందులో పెద్ద తరమైనటువంటి పెద్దవారు థామస్ గారు లాంటి వారు, తర్వాత కోటేశ్వరరావు గారు, మాస్టారు కొండయ్య గారు, అలాగనే మీ తదితరులు అందరూ కూడా గురునాథం గారు, ఇలాగా తదితరులు అందరూ కూడాను వారి చేతుల మీదుగా ఈ చిన్న కార్యక్రమాన్ని, ఇది స్టార్టింగ్ ఇప్పుడే పెట్టారు కాబట్టి అదొక చిన్న కార్యక్రమంగా భావించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ఈ సంఘంలో ఒక వ్యక్తిగా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి మూల కారకమైనటువంటి యంగ్స్టర్స్ లైక్ ఓబయ్య కానీ, వెంకటేష్ కానీ, శ్రీను నాగేశ్వరరావు కానీ, అట్లా అందరి పేరున చెప్పలేకపోవచ్చు కానీ వారందరూ కూడాను చాలా రోజులు కష్టపడి చాలా చాలా ఎక్కువగా ఆలోచన చేసి మనందరం కూడా ఒకే రకమైనటువంటి భావనతో ఉండి ఎటువంటి ఇబ్బందులు గొడవలకి తావు లేకుండా ఎవరిని కించపరిచే విధంగా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సుహృద్భావంతో సహృదయంతో మంచి వాతావరణం ఏర్పరచుకొని రాబోయే తరాలకి మంచి బాటలు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అంబేద్కర్ కమ్యూనిటీ హాలు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఒక అద్దె బిల్డింగ్లోనే స్టార్ట్ చేశారు. వీరు నిజంగా ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి వీరందరూ కూడా రాబోయే కాలంలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ని ఈ యొక్క సంఘానికి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో సోమవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. అనంతరం లైబ్రరీ వద్ద ఉన్న వైఎస్ సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ, అడ్వకేట్ ప్రసన్న, అనిల్ కుమార్, భాష, శ్రీరామిరెడ్డి, శ్రీనివాసరావు, ఉమర్ అలీ పాల్గొన్నారు. ఏ వర్గాలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాయో క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
ప్రజల ఆశీర్వదించి తాను గనక పరిపాలకుండా అయితే తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి కంకణబద్ధులై పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఎంతో కష్టపడ్డారు. తన యొక్క వ్యూహాలతోటి కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా ఉన్నటువంటి బలాన్ని క్రోధి చేసుకొని రెట్టింపు చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాల కాలం తర్వాత 300 జెండా రెపరెపలాడించడానికి కారకుడయ్యారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఈ వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశంలో పంటలకు కావలసినటువంటి మొట్టమొదటి అంశం సాగునీరు. ఆ సాగునీరు ప్రాధాన్యతను గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకే ఆయన భారతదేశంలో అనేక భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టించి రైతులకి కావలసినటువంటి పంటలకు కావలసిన సాగునీరు అందించేటువంటి కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆ సౌకర్యం పూర్తిగా లేదని గుర్తించినటువంటి నేత మన రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన జలయజ్ఞం పేరుతోటి రాష్ట్రంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఆ నిర్మాణం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా తీర్చిదిద్దబడడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా తాను అంకితం కావాలని భావించినటువంటి మహానాయకుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. పట్టణంలోని సుభానీనగర్ 29వ వార్డు సచివాలయంలో చిలకలూరిపేట కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సలీం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వేద పండితులు కనగాల వసంతాచార్యులు మురళి వేద మంత్రాల మధ్య పటాలకు పూజలు జరిపారు. పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి మాట్లాడుతూ ప్రతి సచివాలయం, ప్రభుత్వ కార్యాలయంలో 3 చిత్రపటాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ పాలపర్తి శ్రీనివాసరావు, కార్యదర్శులు ఆంజనేయ నాయక్, మహమ్మద్ రఫీ, పార్టీ వార్డు అధ్యక్షులు షేక్ బుల్లెట్ కరిముల్లా, ఇన్ఛార్జి వాటర్ ప్లాంట్ రాము, బాజీ, కాళేషా, పూజారి కరిముల్లా, నాగూర్ వలీ, జనరేటర్ ఈజుఫ్, రసూల్, కొట్టు మస్తాన్ అలీ, మస్తాన్ వలీ, బాజీ వలీ, ఖాదర్ వలీ, ఖాళేషా వలీ, రసూల్ పాల్గొన్నారు. వార్డు సుభానీనగర్లో గల సచివాలయంలో చిలకలూరుపేట కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ సలీం గారు సచివాలయ అడ్మిన్ గారి చేతులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని, అలాగే మనందరి ప్రీతమ నాయకులు చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి చిత్రపటాన్ని, ఈ 3 చిత్రపటాలని కూడా సలీం గారు సచివాలయ అడ్మిన్ గారి చేతికి బహుకరించడం జరిగింది. ఇక్కడ నుంచి ఏ సచివాలయంలో కావచ్చు రాబోయే 25-30 సంవత్సరాలు ఈ 3 చిత్రపటాలు కళకళలాడాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ, మన రాష్ట్రము ఈ రోజున పూర్తి స్థాయిలో విముక్తి పొందింది అని అనడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి రీతిలో ఆయన సంక్షేమ పథకాలని ఏదైతే ఆయన ముందు అనౌన్స్ చేశారో ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు 4,000 రూపాయల పెన్షను, అట తల్లికి వందనం, అనేక పథకాలతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ప్రజల 50 మంది ఆయన్ని ఏకక ముక్త కంఠంతో ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు మొత్తం దాన్ని చూసా తప్పకుండా ప్రతి ఒక్క సచివాలయాల్లో వచ్చేటువంటి పేదలకు ఈ సచివాలయ సిబ్బంది ఆ పేదలని విసిగించుకోకుండా, కోప్పడకుండా, శాంతిగా, ప్రేమ ఆప్యాయతలతో వాళ్ళని ఆదరించి వాళ్ళకి కావలసినటువంటి అప్లికేషన్లు, ఈ సంక్షేమ పథకాలు పొందేదానికి దోహదపడాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటున్నాను. నగర్లో గల 29వ వార్డు సచివాలయంలో
మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటము, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం, అలానే చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మనకి దైవ సమానమైనటువంటి మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి చిత్రపటాన్ని కూడా బహుకరించడం జరిగింది. ఈ చిత్రపటాలను చిలకలూరిపేట వ్యవస్థాపక కళావేదిక అధ్యక్షులు ఎస్కే సలీం గారు ముందుగా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే గత ప్రభుత్వంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతిని కానీ మన పోలవరాన్ని కానీ అభివృద్ధి చెందకుండా చేయడం జరిగింది. అట్లానే కొన్ని ప్రజావేదికలను కూల్చివేయడం కూడా జరిగింది. అట్లా కాకుండా మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఏర్పాటు చేసిన సచివాలయాన్ని అభివృద్ధి చెందుటకు సచివాలయాన్ని కొనసాగిస్తూ ఈ సచివాలయంలో ఎన్నో పేదలకు చెందాల్సిన అభివృద్ధి పథకాలు ఉన్నాయి. ఆ పథకాల గురించి కూడా మీ సచివాలయ సిబ్బంది కూడా అందరికీ పేద ప్రజలకి సహకరించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళని సంతోషపెట్టాలని కోరుకుంటూ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.